ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, మన కష్ట సమయములలో క్షమాపణ గురించి దేవుడిచ్చిన ఆజ్ఞను మర్చిపోతాం. దేవుడు మన కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సలహాలను ఇవ్వలేదు, కానీ వాగ్దానములను అలాగే ఆజ్ఞలను వ్రాయబడి ఉన్నవి. అయితే ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులు రోమా నగరములో వారు తమ విశ్వాసమును చూపించడానికి కష్టాలను ఎలా అవకాశాలుగా ఉపయోగించుకోవాలో చూపించారు. వాళ్ళు అనారోగ్యముతో చనిపోతున్న వారికి దేవుని కృపను కనికరమును చూపుతూ, అంతేకాదు వారిని హింసిస్తున్నప్పటికీ భయంకరమైన తెగుళ్ళు వారిని చుట్టుముట్టినను వారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను వారి పట్ల కనబర్చారు. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుల కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని. మనకు చేతనైనంత మట్టుకు సమస్త జనములతో సమాధానముగా ఉండాలి. ఎందుకనగా మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిమి గనుక కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవిద్దాం. మన లైఫ్ని ప్రేమించి మంచి రోజులను మన ముందు చూడాలనుకున్న వాళ్ళు చెడ్డ మాటలను పలకకుండా, తమ నాలుకను కపటపు మాటలను చెప్పకుండా తమ పెదవులను కాచుకొనవలెను. అంతేకాదు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ఎందుకంటే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. మరి ముఖ్యముగా దేవుని ముఖము కీడు చేయు వారికి విరుద్ధముగా ఉన్నది. అందుకే జాగ్రత్త సుమి. దేవుడు మనకిస్తున్న ఈ ఆజ్ఞను మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఈరోజు దేవుడిస్తున్న ఈ ఆజ్ఞను మనం మన జీవితంలో నెరవేరుస్తాం. సమాధానము కర్తయు దానికి అధిపతి అయి ఉన్న మన ప్రభువు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.